ఎవరి మీద పక్షపాతం? క్రైస్తవుల పక్షపాత దేవుడు? హైందవుల పక్షపాత దేవుడు? ఇస్లాం వాళ్ళ పక్షపాత? ఏ మతానికి సంబంధించిన వాడు చెప్పండి ఆయన. ఒకవేళ దేవుడికి ఏ మతం ఉంటే, బాగా వినండి ఈ మాట, దేవుడికంటూ ఒక మతం ఉంటే, ఎరా నన్ను నువ్వు మొక్కకుండా మిగతా వాళ్ళందరినీ మొక్కుతావా? నిన్ను లేపేస్తా. ఎందుకంటే మనుషులుగా మనం ఎలాంటి వాళ్ళం? ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద పగ సాధిస్తాం మనం. మరి దేవుడు ఎవరి మీద పగ సాధిస్తున్నాడు? దేవుని మీద నమ్మకం లేని నాస్తికుడు కూడా సమాజంలో వాడు కుటుంబం, వాడు పిల్లలు హ్యాపీగా బ్రతుకుతున్నారు అంటే ఆయనకు అటువంటి పక్షపాతం లేదు. ఎంతకైనా నా కొడుకే కదా, సరే బ్రతకని వాడిని కూడా. ఇలా సర్వ మతాల మీద దేవునికి ఏముంది? ప్రేమ. మనిషికేనండి పిచ్చి. ఏంటా పిచ్చి? మతాల పిచ్చి. మతాల మధ్య గొడవలు. మీ మతం గొప్పదా, మా మతం గొప్పదా? ఛే, తప్పుడు మాట. మతం ఏంటండి? ధర్మం, దేవుని మీద న్యాయం, దేవుని మీద భక్తి, ఇది అందరికీ కావాలి. దేవుడికి లేని మతాలు మనుష్యులకి ఎందుకు? దేవునికి లేని పక్షపాతం మనుష్యులకి ఎందుకు చెప్పండి? ఈరోజు మనమంతా పక్షపాతులుగా మారిపోయాం. ఏనంటే దేవుడు ఫోటో చూపించడం, ఆ దేవుడి పేరు చెప్పి ఎదుటివాడిని చంపటం, దోచుకోవటం, నిందించటం, కించపరచడం, అవమానకరంగా మాట్లాడటం. దేవుడికి లేవే ఇవన్నీ? మంచి మనసు అండి ఆయనది. ఆ మనసు మనకెందుకండి లేదు? దేవుడు అర్థం కాలేదు సమాజానికి.